కేడాక్స్కి స్వాగతం. ఈరోజు మనం మహాభారతం ఎపిసోడ్ నెంబర్ 2 చేద్దాం. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతే కుంతి మాద్రి 5 జన్మలు ఇచ్చారన్నాను కదా కుమారులకి. వారిని పంచపాండవులు అంటారు. అరణ్యవాసంలోనే పాండవులు చనిపోయారు. వారిని పంచపాండవులను మునులు పోషించేవారు. ఆ పంచపాండవులు ఎవరంటే యుధిష్ఠుడు అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు. ఈ పంచపాండవులు కొన్ని సంవత్సరాల తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు. అందులో పెద్దవాళ్ళని యుధిష్ఠుడికి 16 సంవత్సరాలు వచ్చాయి. వారిని భీష్ముడికి అప్పచెప్పడానికి హస్తినపురానికి వెళ్ళారు. ఎందుకంటే భీష్ముడు వాళ్ళ తాతయ్య కాబట్టి, పంచపాండవుల యొక్క తాతయ్య. తక్కువ కాలంలోనే వీళ్ళందరూ పంచపాండవులందరూ వేదంగాలు ఇతర విద్యలు గొప్ప గొప్ప విద్యలన్నీ నేర్చుకున్నారు. అవన్నీ చూసి ధృతరాష్ట్రుడు కొడుకులైన కుమారులు ఎంతో అసూయ పడ్డారు. ఇప్పుడు గాంధారి యొక్క ఇచ్చిన జన్మల గురించి మనం మాట్లాడుకుందాం. గాంధారి ఎప్పుడు కళ్ళకు గంతలు కట్టుకునే ఉండేది. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కూడా కళ్ళు లేనివాడు కాబట్టి. తనకు లేని కళ్ళు నాకు ఎందుకని తను అప్పుడు కళ్ళకు గంతలు కట్టుకునే ఉండేది. అయితే గాంధారి ఇప్పుడు జన్మ గురించి మనం మాట్లాడుకుందాం. అప్పుడు వ్యాస మహర్షి తనకు ఒక వరం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే నీకు 100 కుమారులు పుడతారని వరం ఇచ్చాడు అనమాట. అయితే తనకి గర్భం వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత తనకి 9 నెలలు అయినా కూడా ఇంకా బిడ్డ పుట్టలేదు. బిడ్డ పోటుపోవడంతో కుంతి అప్పుడు ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అప్పుడు తను ఒక కోపంతో తన ఒక కడుపు మీద గట్టిగా గుద్దుకుంటుంది. గట్టిగా గుద్దుకున్న వెంటనే తనకి ఒక మాంసపు మొక్కతో జన్మనిస్తుంది అనమాట. ఆ మాంసపు మొక్క జన్మనిచ్చిన తర్వాత వ్యాస మహర్షిని పిలుస్తారు. వ్యాస మహర్షి ఆ మాంసపు మొక్కని 100 ముక్కలుగా చేసి వాటిని నేతి కుండలలో పెడతాడు. వెంటనే ఓపెన్ చేయగానే 100 కుమారులు పుడతారు. వారే కౌరవులు. నేను ముందు వీడియోలో పాండురాజు గురించి శాపం గురించి చెప్తాను అన్నాను కదా, ఈ వీడియోలో చెప్తాను. పాండురాజు ఒకరోజు అడవికి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఏమీ జంతువులు దొరకవు వేట చేయడానికి. అప్పుడు తను దాంపత్యం మధురములో ఉన్న 2 జింకలను చూస్తాడు. వెంటనే ఒక బాణం వేస్తాడు. ఆ బాణం వేసిన వెంటనే ఆడజింక చనిపోతుంది. అప్పుడు జింక రూపంలో ఉన్న మహర్షి బయటకు వస్తాడు. జింక రూపంలో ఉన్న మహర్షి బయటకు వచ్చి నువ్వు ఎందుకు చంపావు? అలా చంపకూడదని నీకు భీష్ముడు చెప్పలేదా? గర్భంతో ఉన్న వాళ్ళని, పిల్లలతో ఉన్న వాళ్ళని, కలిసి ఉన్న జంతువులని చంపకూడదని నీకు భీష్ముడు చెప్పలేదా అని అంటాడు. అయితే వెంటనే తనకు ఒక శాపం ఇస్తాడు అనమాట. ఏమని ఇస్తాడు? నేను దాంపత్యంలో ఉన్నప్పుడు నువ్వు చంపేశావు కదా నా జింకని, అదే నా జింక రూపంలో ఉన్న నా భార్యని చంపేస్తావు కదా, నీవు దాంపత్యం చేస్తున్నప్పుడు ఒకవేళ చేయాలని ప్రయత్నించినా కూడా నీవు వెంటనే చనిపోతావు అని ఒక శాపం ఇస్తాడనమాట. ఇప్పుడు మాదిరి ఇచ్చిన జన్మల గురించి మనం మాట్లాడుకుందాం. మాదిరికి పిల్లలు పుట్టారు. ఎందుకంటే పాండురాజుకి దాంపత్యం చేసే అవకాశం ఉండదు కాబట్టి. అప్పుడు కుంతి తను ఒక మంత్రం ఇస్తుంది. ఆ మంత్రం ఇస్తే వెంటనే అశ్విని మహాదేవులతో నకుల సహదేవులు పడతారు. శాపం మర్చిపోయిన పాండురాజు మాదిరిని చూసి మోహం పెంచుకుంటాడు. మోహం పెంచుకున్ననే తన దగ్గరికి వెళ్ళగానే తాను వెంటనే చనిపోతాడనమాట పాండురాజు. ఇంకా అంతే, ఇంకా సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాం. టాటా, సీ యూ, బాయ్.